కిరీటము వెనకాలన్న అనుభవాలన్నీ కూడా మీరు విన్నారు. రెండవదిగా చూస్తే ఈ కిరీటము ఎవరికి పెట్టబడింది అయ్యానంటే యాజకుడికి పెట్టబడింది. ఎవరికి పెట్టబడింది? యాజకులు ఆ రోజుల్లో అహరోను సంతతి కానీ అహరోను కానీ ఆ బంగారు కిరీటం ధరించుకున్న తర్వాతనే వారు యాజకత్వం చేసేవారు. ఇది దేనికి రెండోగా గుర్తుగా ఉందంటే యాజకత్వం చేయడానికి ఈ కిరీటమును ధరించుకునేవారు. మోషేతో అదే చెప్తున్నాడు. మోషే అహరోను కుమారులకి ఇదిగో బంగారు కిరీటమును ధరింపచ్చే, దాని మీద పరిశుద్ధుడు 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 అని రాయించు, అది ధరించుకుని నిత్యము యాజకత్వం చేయాలి. వాళ్ళు బంగారు కిరీటము ధరించుకున్న వ్యక్తి ఒకటి ఏం చెప్పాను నేను, మొదటిగా ఏం చేయాలన్నాను, అధికారం పొందుకున్నాడు, పరిపాలన చేస్తూ ఉన్నాడు. మూడోది రాజరికము చేస్తూ ఉన్నాడు. 3 అనుభవాలు. 4వదిగా మనం చూస్తే ఈ బంగారం కిరీటం పెట్టుకుని ఏం చేయాలో తెలుసా? ప్రభు పరిచర్య చేయాలి. ఇంకా వివరంగా అర్థం కావాలంటే రిఫరెన్స్లు రాసుకోండి, నేను అన్నీ చదివించాను. కానీ రెండోది నిర్గమకాండం 39, 30 కూడా ఒకసారి చదివితే నిర్గమకాండం 39 అధ్యాయము 30 వాక్యము. చూడండి, మేలిమి బంగారముతో చూసి ఏ కిరీటం అది? పరిశుద్ధ కిరీటము భూషణము చేసి చాలు. ఇక్కడ చూడండి, ఇది ఏ కిరీటం? ఇది ఏ కిరీటం చెప్పండి? పరిశుద్ధమైన కిరీటం ఇది. ఈ కిరీటము అహరోనుకి ధరింపచేశారు. ఎవరు ధరింపచేశారు? మోషే ధరింపచేశాడు. ఎందుకు? యాజకత్వం చేయడానికి. ఎవరైనా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి యాజకత్వం చేయాలంటే, ప్రభుతో మాట్లాడాలంటే, ప్రభుకు ధూపం వేయాలంటే, ప్రభుకు ప్రార్థించాలంటే, ఇజ్రాయెల్ సమస్యలన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ ప్రకటించాలంటే ఖచ్చితంగా ఈ కిరీటము ధరించుకునే వెళ్ళాలి. అది వారికి గుర్తు. రెండో అనుభవం మీకు బాగా అర్థమైంది కదా. మన పరిశుద్ధ కిరీటము లేదా బంగారు కిరీటము మనం ధరించుకున్నప్పుడు మనం ఏం చేయాలి? దేవుని పరిచర్య చేయాలి. అంటే యాజకుడిగా నువ్వు మార్చబడతావు, పాస్టర్గా నువ్వు మార్చబడతావు. ఎప్పుడు మార్చబడతాం మనము? చెప్పండి. పరిచర్య చేసేటప్పుడు. పరిచర్య చేయకుండా ఎవడు యాజకత్వము చెయ్యకూడదు. చేస్తే ఏమవుతుంది? చేస్తే ఏం జరిగిద్దో మీకు చెప్తాను. పరిచర్య చేయకుండా డైరెక్ట్గా పాస్టర్లు అయిపోయి ప్రమోషన్ వచ్చిందని, లేకపోతే మా నాన్న పాస్టర్ నేను పాస్టర్నని, లేదా మా చర్చ్ ఉందని నేను పాస్టర్ని అయిపోతానని, నాకు నా డబ్బు ఉంది నేను పాస్టర్ని అయిపోతానని చేసిన వాడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఏలియా సేవకుడే, కానీ ఏలియా పిల్లలు, ఏలీ దైవజనుడే, కానీ ఏలీ పిల్లలు భ్రష్టులు అయిపోయారు. కారణం ఏంటి తెలుసా? పరిచర్య చేయలేదు. మా నాన్న సేవకుడని సేవలోకి వచ్చేసారు. వాళ్ళు కుక్క సావ చేశారు. సమూయేలు పరిచారకుడే, సమూయేలు దేవుని సేవకుడే, కానీ పిల్లలు భ్రష్టులు అయిపోయారు. దేవుని పరిచర్య చేసే మనము చూడండి, పరిచర్య ఎవరు చేయాలన్నా మనకి ఏ కిరీటం ఉండాలి? పరిశుద్ధమైన లేదా బంగారు కిరీటం మనకు పెట్టబడాలి. అది పొందుకున్న తర్వాత నువ్వు సేవలోకి రావాలి. అది ఎవరికి ఇస్తాడు? మొదట్లో మీరు విన్న మాటలు, నమ్మకస్తులకి ఇస్తాడు, ప్రార్థించే వారికి ఇస్తాడు, కావలి వారికి ఇస్తాడు, గోనెపట్ట కట్టుకున్నవాడికి ఇస్తాడు, అనేక మంది కొరకు ప్రార్థించే వారికి, తల వంచిన వాడికి, రాజుని కాపాడే వారికి ఆ కిరీటం ధరింపచేస్తాడు. మనం కూడా సేవ చేసే అనుభవంలోకి రావాలి. నేను అంటాను, అందరూ సేవ చేయాలి. మళ్ళా చెప్తున్నాం, మీరు అందరూ సేవ చేయాలి. సేవ చేయటం అనేది ఒక మందిరంలో సేవ చేసేదే
సేవ కాదు. అవునా కదా? మందిరం చేసేది సేవ. బయటికి వెళ్ళి రకరకాలుగా మీరు సేవ చేయొచ్చు. ప్రభు ప్రేమను తెలియపరచండి. ఈ రాజు గురించి చెప్పండి. నీకు తెలిసింది తెలియని 4 రకాల మాటలు చెప్పి అనేక మంది ప్రభు కొరకు మీరు సంపాదించుదురుగాక. అప్పుడప్పుడు నేను ఒక మాట చెప్తాను. మన పెరటి ముందు ఒక చెట్టు వేస్తే, ఒక మొక్క నాటితే దాని ఫలాల కొరకు మనం ఎంత ఆశతో ఎదురు చూస్తామో, నా ప్రభు కూడా నీ కొరకు నా కొరకు అంతే ఆశతో చూస్తున్నాడు. ఎందుకు తెలుసా? నువ్వు ఫలిస్తే ఆ ఫలములు అనేక మంది ఆకలి తీర్చేదిగా ఉంటుందని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చెట్టు వేపుగా ఎదుగుతుంది కానీ, గుబురుగా ఎదుగుతుంది కానీ, పచ్చగా ఉంది కానీ, అనేక మందిని ఆకర్షిస్తుంది కానీ చెట్టు ఫలాలు లేవు. అంజూరపు చెట్టుకి తెలుసు కదా మీకు బాగా, అది ఫలం లేని చెట్టుగా ఉంటూ ఉంది. ఎవరు ఫలిస్తారో తెలుసా అమ్మ? ఎవరు ఫలిస్తారో తెలుసా? ఈ మాట మీరు బాగా అర్థం చేసుకోండి. ఎవరు ఫలిస్తారంటే మందిరంలో నాటబడిన వారే ఫలిస్తారు. ఎవరు ఫలిస్తారో తెలుసా? వేర్లు లోపలికి తన్నిన వాడే ఫలిస్తాడు. వేరు లోపలికి తన్నాలి. ఎక్కడి వరకు తన్నాలి? అయ్యి నీటి అంచుల వరకు వెళ్ళాలి. కొంతమంది ఈ ఆదివారం నాటపడతారని అనుకుంటాను నేను. వచ్చే వారం ఎక్కడ నాటపడతారో మనకు తెలియదు. వాళ్ళు ఈ నెల బాగా నాటపడ్డారు కదా అనుకుంటాం. వచ్చే నెల ఎక్కడ నాటపడతారో మనకు తెలియదు. ఇలా తీసి ఇక్కడ తీసి అక్కడ, అక్కడ తీసి ఇక్కడ, ఇక్కడ తీసి అక్కడ పెడితే ఉంటే ఆ చెట్టు పనికొస్తుంది అంటారా? వేరు పుడుతుంది అంటారా? పుట్టదు. అది ఎండిపోతుందమ్మా, ఎండిపోతుంది. యోబులు అదే ఉంటుంది. యోబు పైకి అందరు అనుకుంటున్నారు ఎండిపోయాడని, అందరు అనుకున్నారు చనిపోయాడని, అందరు అనుకున్న నాశనం అయిపోయాడని. కానీ యోబు అంటాడు తెలుసా? ఏమంటాడు తెలుసా? నా వేర్లు లోపలికి తన్నుతున్న కారణాన ఇదిగో నా చెట్టు పైన మంచు ఆవరించింది, వేళ్ళ క్రింద నీళ్లు వ్యాపించింది అని అంటాడు. ఏమంటాడు? వేలు చుట్టూ ఏం వ్యాపించిందంట? నీళ్లు వ్యాపించింది. చెట్టు పైన ఏముందంట? మంచు వ్యాపించింది. ఇంకా చెట్టు ఎండిపోతుందా? చెట్టు ఎండిపోయే అవకాశం ఉందా? లేదు. నీళ్ళు వాక్యానికి సాదృశ్యం అయితే మంచు పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఒకటి మంచు ఉండాలి, కింద నీళ్ళు ఉండాలి. అప్పుడు నువ్వు ఎక్కడ ఎప్పుడు ఎండిపోయే పరిస్థితి ఉండదు. లోపలికి తన్నాలి నువ్వు. పైపైన భక్తి, పైపైన భక్తి, పైపైన విశ్వాసం, పైపైన ప్రార్థన, పైపైన వాక్య ధ్యానం. అమ్మా, ఎవరిని మోసం చేస్తున్నావు నువ్వు? నిన్ను నువ్వు మోసం చేసుకోవట్లా? ఎవరినో మోసం చేస్తున్నావు నువ్వు అనుకుంటున్నావు, ఎవరినో భ్రమ పెడుతున్నావు నువ్వు అనుకుంటున్నావు. కానీ నేనంటాను, నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. అవకాశం పోయిన తర్వాత ఎందుకు పనికిరాకుండా పోతాం మనం. రెండవది, కిరీటము అహరోను తల మీదకి ఎందుకు వచ్చిందో తెలుసా? యాజకత్వం చేయడానికి. 2, పరిచర్య చేయడానికి. 3, ప్రార్థన చేయడానికి. 4, ఇజ్రాయేల్ భారము మోయడానికి ఆ కిరీటం వచ్చింది. కిరీటం పెట్టి ఊరేగించమని కాదు. చాలామంది వాళ్ళ తలల మీద కిరీటం వచ్చిన తర్వాత, బంగారు కిరీటం వచ్చిన తర్వాత వాళ్ళకి ఇటొక 4, చెప్పండి, ఇటొక 4 బాడీ గార్డ్స్. చిత్రం ఏంటంటే దెయ్యము ఎలా పనిచేస్తుందో వాళ్ళు చూడండి. నేను అంటాను, యేసుక్రీస్తు ప్రభు వారికి బాడీ గార్డ్స్ ఉన్నారండి? అపోస్తులకు బాడీ గార్డ్స్ ఉన్నారా? వీళ్ళు వాక్యం చెప్పడానికి వెళ్తున్నారా, యుద్ధం చేయడానికి వెళ్తున్నారా? బాడీ గార్డ్స్ దేనికండి? ఎవరి కోసం బాడీ గార్డ్స్? నేను ఇదివరకు సినిమా యాక్టర్కి చూసేవాడిని, లేదా రాజకీయ నాయకులు చూసేవాడిని. చిత్రం ఏంటంటే వీళ్ళకి చూడవలసి వస్తుంది ఇప్పుడు. ఎవరికి? పాస్టర్లకి. నిన్నెవడు చెప్తే నీకెవడు శత్రువు? పాస్టర్ అంటేనే సాధు స్వభావి, పాస్టర్ అంటేనే
అందరిని ప్రేమించేవాడు. పాస్టర్ అంటేనే చెప్పండి, పాస్టర్ శత్రువులు ఉంటారా? ఇప్పుడు బాడీ గార్డ్స్ పెట్టుకుంటామంటే అర్థం ఏంటంటే మనకు ఎవరో శత్రువులు ఉన్నారనే కదా. నేను అంటాను, దేవుడు నీకు సెక్యూరిటీగా ఉంటాడు, నీకెందుకు భయం? బంగారు కిరీటము పెట్టబడిన తర్వాత నువ్వు ఇక్కడ ఏం చేయాలి తెలుసా? యాజకత్వం చేయాలి. యాచించే కత్వం కాదు, యాజకత్వం చేయాలి. యాచించే కత్వం అంటే ఏంటి? అడుక్కోవడం. యాచన అంటారు దీన్ని, ఏమంటారు దీన్ని? యాజకత్వం అంటే ప్రభు పని చేయడం. ఈ రోజున ఈ రెండింటి మధ్యన దేని అనుభవంలో నువ్వు ఉన్నావో ఆలోచన చేయి. కిరీటం పెట్టబడాలి. 3వ అనుభవం చూడండి, 2 సమూయేలు గ్రంథం. జాగ్రత్తగా మీరు విని వాక్యం చదవండి. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 26 నుండి 29 వరకు చదువుకుని చెప్పు. దావీదు నొద్దకు మొదటి నుంచి చదువు ఒకసారి నాన్న. యోవాబు రబ్బా అను అమోనీ పట్టణము మీద యుద్ధము చేసి రాజు నగరును పట్టుకునేను. దూతలను పంపి నేను రబ్బా మీద యుద్ధము చేసి పట్టుకుంటుని. అమ్మ మళ్ళీ చదవమాట. నేను పట్టణం అండర్లైన్ చేసుకున్న మాట. నేను పట్టణంను పట్టుకుని నా పేరు దాన్ని పెట్టకుండా ఉండినట్లు మిగిలిన దండు వారిని సమకూర్చి చాలు. ఇది ఎవరు ధరించిన కిరీటం? ఇది దావీదు ధరించిన కిరీటం. ఎవరు ధరించిన కిరీటం ఇది? జాగ్రత్తగా మీరు ఈ మాటలు మీరు చదివారు కదా. ఇక్కడ మొట్టమొదటిగా మీరు గమనిస్తే యోవాబు అనే వ్యక్తి ఎవరంటే సైన్యానికి అధ్యక్షుడు, సైన్యాధిపతి. ఈ సైన్యాధిపతి రబ్బా పట్టణం మీదకి వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ సంహరించిన ఇంకా కొంతమంది శేషం ఉంది. ఇక్కడ ఏమంటాడు తెలిసిన యోవాబు, అయ్యా నేను అందరినీ కొంతమంది సంహరించాను, కొంతమంది ఎందుకు విడిచిపెట్టానంటే నీవు వచ్చి వాళ్ళు సంహరించి రాజు కిరీటం నువ్వు ధరించుకోవాలి. అక్కడ ఏమంటే తెలుసా, అక్కడ అద్భుతం. నేను ఒక మాట మిమ్మల్ని అండర్లైన్ చేసుకోమన్నాను. ఏమాటది? నేను పట్టణంను పట్టుకున్నాను, నా పేరు దానికి పెట్టకుండా ఉండినట్లు. పెట్టేడేట, నేను పట్టణం పట్టుకున్నాను, యుద్ధం చేశాను, ఇప్పుడు నా పేరు దానికి పెట్టుకోవచ్చు, కానీ నేను దానికి నా పేరు దానికి పెట్టుకోవటం లేదు, పెట్టుకోవడం నాకు ఇష్టము లేదు అంటే ఈ మాటకు అర్థమేంటో తెలుసా? నువ్వు సంఘానికి వచ్చిన తర్వాత నీ ద్వారా సంఘానికే కావచ్చు, సంఘంలోని విశ్వాసులకే కావచ్చు, లేదా దైవజనులకే కావచ్చు, లేకపోతే దేవునికే కావచ్చు, ఏదైనా ఒక ఉపకారం నీ ద్వారా కలిగిందేనంటే నీ పేరు నిశ్శబ్దమైపోవాలి, నీ పేరు కనుమరుగైపోవాలి. ఏదైనా నువ్వు చేసే పరిచర్యకి నీ పేరు రాయించుకోకూడదు. ఇది పల్లెటూరు వాతావరణం బాగా ఉంటుంది. ఫ్యాన్ చూస్తే ఆ ఫ్యాన్కి 3 రెక్కలు ఉంటాయి. ఆ 3 రెక్కలకి మీకు బాగా తెలుసు కదా, అల్లం అని ఒకటి, బెల్లం అని ఒకటి, సుబ్బారావు అని ఒకటి రాసుకుంటాడు, రాయిపిస్తాడు అట్లా. ఏంది అల్లం అంటే? అల్లం ఏంటి, బెల్లం ఏంటి, సుబ్బారావు ఏంటి? ఆడంటే ఇంటి పేరుతో సహా మొత్తం అన్నీ రాయించుకున్నాడు. అల్లం అంటే వాడి ఇంటి పేరు, బెల్లం అంటే వాడు చేసే వ్యాపారము, సుబ్బారావు అంటే వాడి పేరే. చూసారా, 3 రెక్కలకి 3 పేర్లు ఉన్నాయా లేవా? నువ్వు పరిచర్యకి ఏది చేసినా నీ పేరు అక్కడ
పెట్టబడకూడదు. కొంతమంది అంటారు, అమ్మ అయ్యా మేము సౌండ్ బాక్స్లు ఇప్పించాం, మా పేరు అన్ని మీద రాసేస్తామయ్యా. రాసేయి, అక్కడ రాయడు, పోతుంది మొత్తం. ఇక డ్రమ్ము కొన్నాను, డ్రమ్ మీద ఇస్సాకు పేరు ఉండాలి అందులో, మరి ఇస్సాకు పేరు లేదు అందులో. ప్రభు అన్నాడు, మీరు ఏది చేసినా ఇది చెప్పరు, మీరు ఇదేం చెప్తారు, మీరు ఏది చేసినా రహస్యంగా చెయ్యాలి. కుడి చేతితో ఇచ్చేది మంది ఎలా తెలుసా మనం ఇలా జోలు చేపెడతారు కదా మగవాళ్ళు, ఇలాగా మా బ్రదర్స్ పొరపాటున అన్న వచ్చి ప్రార్థన చేసాడంటే కానుక ఇవ్వాలి కదా, అక్కడ ఫైటింగ్ ఉంటుందండి. లోపల మామూలుగా ఉండదు. పచ్చ కాగితం మీద తెలిసిపోద్ది, వీళ్ళకి పెద్ద కాగితం మీద తెలిసిపోద్ది, పెద్ద నోటు ఏదో తెలిసిపోద్ది. దాన్ని లోపల నొక్కి 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 మేమనుకుని ఎంత చూపింది తీయతో లోపల ఫైట్ చేస్తున్నాడు. పొరపాటున పెద్ద నోటు వచ్చేసింది అనుకో, చచ్చాడు ఇంకంతే. ఏమనుకుంటారో తెలుసా, అయ్యి బాబా అనవసరంగా ముందే పెట్టుకోవాల్సింది. ఇది మనకున్న మనస్తత్వం. ఇక్కడ యోబాబు మనకి ఏం నేర్పిస్తున్నాడు తెలుసా, పట్టణం మీద యుద్ధం చేశాడు, పట్టణంను పట్టుకున్నాడు, ప్రాణానికి తెగించి అన్నీ చేశాడు. అతని పేరు అక్కడ పెట్టుకోవచ్చు, కానీ ఏమన్నాడు తెలుసా, రాజుని పిలుస్తున్నాడు, రాజా రా, నేను పట్టణం పట్టుకున్నానయ్యా, మిగతా శేషాన్ని నువ్వు సంహరించి నీ పేరు పట్టణానికి పెట్టబడాలంతే. ఏ పేరు పెట్టబడాలి, ఎవరి పేరు పెట్టబడాలి, దావీదు పేరు పెట్టబడాలి. ఈ సంఘంలో నువ్వు ఏది చేసినా, మన రాజు ఎవరు ఇప్పుడు, ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు కదా, ఆయన పేరు మాత్రమే ఇక్కడ ఏది చేసినా పెట్టబడును గాక. అంటే ఆ మాటకున్న అర్థం ఏంటి తెలుసా, నువ్వేది చేసినా ప్రభు పేరట, అదే ఆ పేరుకున్న అర్థం అదే కదా. ఆ పేరుకున్న అర్థం ఏంటి చెప్పండి, ఏది చేసినా ప్రభు పేరట చెయ్యండి, మీ పేరట చేయొద్దు. ఎవరి పేరు చేయాలి, ఏదైనా ఇచ్చినప్పుడు మన పేరంటే పలానా ఎబెనెజర్ ఇది ఇస్తున్నాడు అని నువ్వు పేరు రాయించుకున్నావు అనుకో, పోద్ది. అదే ఇది ప్రభు పేరు నేను ఇస్తూ ఉన్నాను అని అంటే, ప్రభు పేరట గిన్నెడు చల్లెళ్ళు ఇచ్చినా ఆయన మర్చిపోయే దేవుడు కాదు. కాదు, మన పేర్లు ఇక్కడ రాయబడకూడదు. మన పేర్లు ఇక్కడ రాయబడిందంటే పరలోకంలో నీ పేరు కొట్టువేయబడుతుంది, రాయబడదు. ఒకసారి శిష్యులందరూ వచ్చి అంటారు, ఓ తెగ సంబరపడిపోతారు, అయ్యా నీ పేరిట దెయ్యాలు వెళ్ళగొట్టాం, అద్భుతాలు చేస్తాం, ఆశ్చర్యకారాలు చేస్తాం, ఊగిపోతున్నారు దేవుని దగ్గరకు వచ్చి, యేసయ్య దగ్గరకు వచ్చి. అప్పుడు ప్రభు ఏమంటాడు, ఎందుకులా సంతోషపడతారు, మీ పేర్లు పరలోకంలో జీవగ్రంథం ఉన్నాయో లేవో తెలుసుకో, అక్కడ ఉంటే కనుక సంతోషపడండి, ఇక్కడ కాదు సంతోషపడవలసింది మనం. నేను అంటాను, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ లైవ్లో వింటూ ఉన్న వాళ్ళు కానీ మీ పేర్లు పరలోకంలో జీవగ్రంథంలో ఉన్నాయా? ఉన్నాయన్న వాళ్ళు ఒక్కసారి చేయి పైకి ఎత్తండి. ఉన్నాయ్యా ఖచ్చితంగా అన్నవాళ్ళు. ఏంటి వెంకట ఒక్కడే ఎత్తాడు, ఎవరికి అంటే మీ భక్తి మీద మీకే, స్వప్న మీ భక్తి మీద మీకే, క్లారిటీ లేదనే కదా అర్థం. అంటే మనోడు కూడా లేదు, కాకపోతే ఏమంటున్నాడు, ఆశకున్న ప్రాణాన్నే అది పట్టుకున్నాడు మనోడు. ఏం పట్టుకున్నాడు, అది. ఎప్పుడు చెప్తే అందరూ ఎత్తుతారు పైకి. మీరు మన పేర్లు అక్కడ ఉండాలి. అక్కడ ఉండాలంటే మొర్దెకై వలె, దావీదు వలె, మూడోది యాజకుడైన అహరోను వలె మనం ఏం చేయాలి, పరిచర్య చేయాలి. చూడండి, తర్వాత దావీదు ఆ పట్టణం మీదకి వచ్చాడు, యుద్ధం చేశాడు, అందరిని సంహరించాడు, అందరిని హతమార్చాడు. ఆ రాజు మీద ఉన్న బంగారు కిరీటాన్ని దోచుకుని తీసుకుని తన నెత్తి మీద పెట్టుకున్నాడు. ఆ బంగారు ఎంత వాల్యుబుల్లో తెలుసా, ఎంత ఖరీదో తెలుసా? ఒక మాట చదివిస్తాను చూడండి మీకు. మొదటి దినవృత్తాంతంలో 20:1-2 చదువును.
దావీదు యెరూషలేములోనే ఉండగా యోవాబు రబ్బాను ఓడించి జనులను హతము చేసెను. దావీదు వచ్చి వారి రాజు తల మీదనున్న కిరీటము తీసుకొనెను. దాని ఎత్తు 2 మణుగల బంగారము, అందులో రత్నములు చెక్కి ఉండెను. దానిని దావీదు ధరించెను. మరియు అతడు బహు విస్తారమైన కొల్ల సొమ్ము ఆ పట్టణములో నుండి తీసుకొని పోయెను. చాలమ్మా, ఇక్కడ మీరు గమనిస్తే దావీదు ఆ పట్టణం పట్టుకున్న తర్వాత, ఆ రాజును హతమార్చిన తర్వాత ఆ కిరీటాన్ని దోచుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమన్నాడు. ఇప్పుడు మన దగ్గర ఉన్న బంగారు కిరీటాన్ని శత్రువు దోచుకుపోయాడు. మనకున్న కిరీటాలను ఏమైపోయినాయి? శత్రువు ఎప్పుడు దోచుకుపోయాడు? ఎక్కడ దోచుకుపోయాడు? మీకు బాగా తెలుసు కదా. ఒక ఆయన యెరూషలేములో నుండి ఎరుకోకు దిగిపోతూ ఉన్నాడు. యెరూషలేం అంటే ఎంతగా ఏంటి? ఎరుకో అంటే ఏంటి ఎంతకే? యెరూషలేం అంటే దేవుని మందిరము, దేవాలయము. ఓకే. ఎరుకో అంటే లోకము, పాపము, శాపము. వీడు ఎక్కడి నుంచి ఎక్కడ దిగిపోతున్నాడు? లోకము. లోకం నిన్ను ఆకర్షిస్తుంది, లోకం నిన్ను పిలుస్తుంది, లోకం నిన్ను రమ్మని పదే 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 నిన్ను ఆకర్షిస్తూ ఉంటుంది. కానీ దానికి మనం ఏమవ్వాలి తెలుసా? దూరముగా ఉండాలి. చాలామంది చూడండి, మొదట్లో అద్భుతంగా దేవుని మందిరంలో యెరూషలేములో ఉన్నారు. కాలక్రమేణా ఎక్కడికి దిగిపోతున్నారు వీళ్ళు? ఎరుక అంటే లోకంలో ఏముంది? నేత్రాశ ఉంది, శరీరాశ ఉంది, జీవపు డమ్ము ఉంది. ఈ లోకంలో ఇవన్నీ ఉన్నాయి. అది విడిచిపెట్టి ఇక్కడ దిగిపోతూ ఉన్నాడు. దిగిపోయిన తర్వాత ఆకర్షించి అవన్నీ చూపించిన తర్వాత, ఆ మత్తులకు నువ్వు వెళ్ళిన తర్వాత, నీ మీద ఉన్న జీవ కిరీటాన్ని శత్రువు దోచుకుంటాడు. 100% దోచుకుంటాడు. దోచుకున్నాడా లేదా? అన్నీ దోచుకుపోయాడు. ఇప్పుడు దిగంబర అయిపోయాడు. దావీదు దోచుకోబడిన కిరీటాన్ని మరలా తిరిగి సంపాదించుకున్నాడు. మరలా తిరిగి సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? మనము శత్రువుతో మనం ఏం చేయాలి చెప్పండి? శత్రువుతో మనం ఏం చేయాలి? యుద్ధము చేయాలి, పోరాడాలి. పౌలేమంటారు తెలుసా? రక్తము కారినంతగా ఇంకా మీరు పోరాడలేదు. ఇక ఎంతగా పోరాడాలి తెలుసా? రక్తము చిందించబడాలి. నీవు నేను ఇలా పోరాడలేకపోతున్నాం కనుక యేసుక్రీస్తు ప్రభువారు గెత్సేమనే తోటలో శత్రువుతో పోరాడుతూ వచ్చాడు. ఆయన ఎంతవరకు పోరాడో తెలుసా? రక్తము చెమట కారినంతగా ఆయన పోరాడాడండి. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఈ శరీరం అంతా కూడా ఉబుకుతూ ఉందట. రక్తము స్రవిస్తూ ఉంది, బయటకు పొంగుతూ ఉంది. ఎవరైనా ప్రార్థన చేస్తే రక్తం బయటకు వస్తుందా? అదే పౌలు అంటున్నాడు. ఆ మాటకున్న అర్థం ఏంటంటే, మీరు ఇంకా రక్తము కారినంతగా పోరాడలేదు కదా. చూడండి, మళ్ళా ఆ కిరీటము మనం పొందుకోవాలంటే దావీదు వలె, యేసుక్రీస్తు ప్రభుల వలె, పౌలు వలె, అపోస్తలుల వలె మనం కూడా ఏం చేయాలి చెప్పండి? పోరాడే పటిమలో మనం ఉండాలి. పౌలు అదే అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని. స్టేట్మెంట్ అదే కదా, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగును కదముట్టించి తిని, నీతి కిరీటం నా కొరకు దాచబడింది. నీ పోరాటం దేని గురించి? నేనండి మా పిల్లల కొరకే బతుకున్నానండి. సైతానా, పిల్లల కొరకు బతుకున్నావు నువ్వు. ఇదేనా మనం మాట్లాడే మాట? ఎందుకమ్మా ఇంత ఉద్యోగం కష్టపడుతున్నామంటే, ఇంకెవరు? మా పిల్లల కొరకండి. ఎందుకమ్మా ఇంతగా ప్రయాసపడుతున్నావురా అంటే, నా భార్య కొరకండి. నువ్వు నీ భార్య మీరు ఇలాగ పోరాడుకోండి. ఇక అంతే కదమ్మా, మనం పోరాడుకుందాం. అసలు మనం దేని కొరకు పోరాడాలి చెప్పు? దేని కొరకు పోరాడాలి?
పరలోకం కొరకే కదా మనం పోరాడాలి. మరి మనం ఏం మాట్లాడతాం? నేను బతుకున్నానంటే ఆడి కొరకేనండి. ఎవరి కొరకు? ఆ పిట్టల దొర కొరకు. ఎవరి కొరకు? ఆ తాగుబోతుడు కొరకు. ఎవరి కొరకు? ఆ దొంగ కొరకు. ఆడు దొంగోడైనా వ్యభిచారి అయినా ఇంకోడైనా తల్లి ఏమంటా తెలుసా? ఆడి కొరకే బతుకున్నానని అంటాడు. ఎవరి కొరకు బ్రతక అవసరం లేదు. ఎవరి కొరకు బ్రతకాలి? మనము దేవుని కొరకు బ్రతకాలి, పరలోకం కొరకు బ్రతకాలి, ఆత్మ సంపాదన కొరకు బ్రతకాలి, రాజ్య విస్తరణ కొరకు మనం బ్రతకాలి. ఇది మనం బ్రతకవలసింది. కొంతమంది ఇలా మాట్లాడుతూ ఉంటారు, నీ మీద కిరీటం రావాలంటే నువ్వు యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలంటే యుద్ధ భూమిలోకి రావాలి నువ్వు. మనం పోరాడేది ఎవరితో పోరాడుతున్నాం? మనము చీకటి అంధకారపు దురాత్మల సమూహముతో మనం పోరాడుతున్నాము. ఎవరితో పోరాడుతున్నాం మనం? సాతానుతో పోరాడాలి. ఎందుకు పోరాడాలి? మన కిరీటం కూడా దోచుకున్నాడు. ఇప్పుడు మనం ఎక్కడ పోరాడుతాం తెలుసా? పొరపాటున పెళ్ళి అయ్యి 6 నెలలు అయిన తర్వాత, సంవత్సరం అయిన తర్వాత, అప్పుడు రాక అన్నదమ్ముల మధ్యన ఆస్తు పంపకాలు జరగవు. అప్పుడు ఏం చేస్తారు తోడుకోళ్ళు? పోరాటం. పంపకాలు చేయిస్తారు, విడగొడతారు, నల్లగొడతారు, బాధ పెడతారు, విడిపోతారు. దీని కొరకు ఎంతైనా శ్రమ, ఎంతైనా కరెక్ట్గా చెప్పాడు తమ్ముడు. దానికి ఎంతైనా శ్రమ పడతారు, పోరాడుతూ. దాని కొరకు కదా మమ్మల్ని పోరాడేది. పరలోకం కొరకు మనం పోరాడుదుముగాక. మంచి పోరాటం. ఏ పోరాటం అది? మంచి పోరాటం అంటే ఏంటి? చెడ్డ పోరాటం అంటే ఏంటి? మంచి పోరాటం అంటే పరలోకం కొరకు పని చేసేదాన్నే మంచి పోరాటము. చెడ్డ పోరాటం అంటే లోకం కొరకు, నీ కుటుంబం కొరకు, నువ్వు కొరకు పోరాడుతూ. చూసావా? ఈ రెండిట్లో ఏ పోరాటంలో ఉన్నారు ఇప్పుడు ఇంతగా మీరు? నేను మంచి పోరాటం ఉన్నాను చేయి పైకి ఇప్పుడైనా కానీ ఓకే, చాలామంది ఎత్తారు ఇప్పుడు. దేవునికి మహిమ. ఇప్పుడు అర్థమైంది మీకు. మంచి పోరాటం పోరాడాలి. అప్పుడప్పుడు నేను ఒక మాట చెప్తూ ఉంటాను. ఎవడైనా చనిపోయినప్పుడు మేము వెళ్తూ ఉంటాం కదా, ఇలా చూస్తాను నేను. ఇక్కడ ఏముంటో తెలుసా? మంచి పోరాటం పోరాడి తిని ఇటు తాగి లివర్ పాడేసేస్తాడు ఇటు. కానీ ఇటు పోరాటం దేని గురించి ఉంటుంది? ఇడికి 2 భార్యలు ఉంటారు ఇడికి. కానీ బ్యానర్ ఏముంటుంది అడిగి? ఇటు ఎప్పుడు చర్చికి రాడు ఇడు. కానీ బయట ఏం బోర్డు ఉంటుంది? ఇడికి రక్షణ లేదు ఇడికి. కానీ ఏం పోరాటం ఉంటుంది? ఇడు రక్షణ కూడా పొందలేదు ఇడు. కానీ పోరాటం. నేను చెప్పిన వాస్తవాలు కదా అమ్మా? స్వప్న వాస్తవా కాదు ఇది? మీ ఊళ్ళో చూసే బ్యానర్లు అయ్యే అది చూశాను. అది అమ్మ మీ ఊళ్ళో చూసారు ఈ బ్యానర్లో? మీకు అప్పుడు అనిపించింది ఇలాగని? అక్కడికి వెళ్ళి భోజనం చేసి వస్తాం కానీ ఇవన్నీ మనకెందుకండి అయ్యగారు అంటారా మీరు? నిజంగా మీరు అనుకుంటారు, లోపల మీకు అనిపిస్తుంది. ఏమో తెలుసా? ఈ సచ్చినోడు ఎప్పుడు చర్చికి వెళ్ళలేదు కానీ పోరాటం చూడు ఎలా పెట్టారు ఇక్కడ. పోరాటం అది కాదు. శత్రువు దోచుకున్న దాన్ని తిరిగి సంపాదించుకునే దావీదు వలె మనం ఉండాలి. దావీదు ఆ కిరీటం దోచుకున్నాడు కదా, ఆ కిరీటము ఎంత వాల్యూ ఉంటుందో తెలుసా? అక్కడ రాయబడిన మాట ఒకసారి చదువున్నాను. ఏముంది అక్కడ? దాని ఎత్తు 2 మణుగుల బంగారము, అందులో రత్నములు కూడా చెక్కి. ఒకటి బంగారు కిరీటం మాత్రమే కాదు, దాంట్లో ఏమున్నాయంట? రత్నములు చెక్కి ఉన్నాయంట. ఇంతకే దీని వాల్యూ ఎంత ఉంటుందని అంటే, ఇప్పుడు పరిస్థితిని బట్టి మనం లెక్కేసుకుంటే, మీరు గుండెలు గట్టిగా పట్టుకొని చెప్తాను నేను. ఇప్పుడు వాల్యూ ప్రకారంగా చూసుకుంటే ఎన్ని కిలోలు తెలుసా? 25 నుండి 30 కిలోలు ఉంటుందంట అది. ఎన్ని కిలోలు? 25 లేదా 30 కిలోల బరువు కలిగిన బంగారు కిరీటం అది. ఆహా, ఎంత సంపాదించుకున్నాడు చూడండి. ఇప్పుడు మనకి ఒక గ్రామే తక్కువ అంటే గ్రామైనప్పుడు గ్రాము ఇక్కడ పెడతాం మనం. అమ్మో, ఈ నడక మారిపోద్ది, భాష మారిపోద్ది, అన్నీ మారిపోతాయి. ఏంది? గ్రాముకే. అదే 2 గ్రాములు ఉంటే బయట ఎత్తడు మనోడు. ఏది?
చైన్ ఉండొచ్చు, బయట వేస్తాడు. మనలో కొంతమంది ఒక తులం ఉందనుకోండి, అక్కోళ్ళు బయట వేసి నన్ను చూడ సోకుని చూసి అంటాడు. చూతారు ఎక్కడ బస్ స్టాండ్ గారు చూస్తాడు, చూసి ఏం చేస్తాడు, అప్పుడు అంటాడు నయమని పేక్ కోయలేదు పూర్తిగా, అది సంతోషించు. ఎవడు చూపించుకోమన్నాడు? ఈరోజు బంగారు పిచ్చి అంటే ఎంత అలాగ ఉందో చూడండి. అసలు బంగారం కంటే బంగారం అంటే దేవుడు నీకున్నాడు, ఆయన కనపరచండి, బంగారం కాదు. దావీదు అంత సంపాదించుకున్నాడు. ఆ బంగారం చూడండి ఎంత వాల్యుబుల్దో. ఈ రోజున మీరు లెక్కేయండి, 30 కిలోల బరువు ఉన్న బంగారం ఎంత వాల్యూ ఉంటుంది అంటారు ఇప్పుడు? మీ ఇంటికి వెళ్తే లెక్కేసుకోండి. ఇక అద్భుతం. శత్రు చేతిలో మీ అంత ఆశీర్వాదం వాడు పట్టుకుని కూర్చున్నాడు. అది తిరిగి మీరు సంపాదించుకోవాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? పోరాడాలి, లేదా యుద్ధము చేయాలి. మొదటి మాట, నీ మీదకి మొదటిగా మీద కిరీటం ఎందుకు వచ్చింది? బంగారు కిరీటము, అవన్నీ అనుభవాలు మిగతా. రెండోది ఓకే, ఇవన్నీ అర్థమైంది. రెండో అనుభవం ఎవరు? మొర్దెకై, క్షమించండి, అహరోను మీదకి ఎందుకు వచ్చింది బంగారు కిరీటము? యాజకత్వం చేయడానికి, ప్రార్థన చేయడానికి, పరిచర్య చేయడానికి, రైట్. మూడోది దావీదు మీదకి రాజకిరీటం ఎందుకు వచ్చింది బంగారు కిరీటం అంటే యుద్ధం చేశాడు కాబట్టి. వర్క్ని వచ్చినాయి వాళ్ళకి. చివరి 1 తర్వాత చూడండి, ప్రకటన గ్రంథము 4:4 త్వరగా. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండేను. చూసారా? ఈ కిరీటం పెట్టుకున్నవాడు ఎక్కడ ఉంటాడంట? చివరిగా ఎక్కడ ఉంటాడు చెప్పండి? ఇది ఎక్కడుంది? ఈ సమాచారం ఎక్కడిది? పరలోకములోది. నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు, 2 యాజకత్వం చేసినప్పుడు, 3 యుద్ధం చేసినప్పుడు నీకు కలిగే బహుమతి చివరికి ఏంటి తెలుసా? బంగారు కిరీటము పెట్టబడి ప్రభు ఎదుటనే కూర్చుంటావు. ఎక్కడ కూర్చుంటావు? ప్రభు ఎదుటనే. ప్రభు ఎదుట కూర్చున్న 24 పెద్దలు ఉన్నారట. 24 పెద్దలు సింహాసనాల మీద కూర్చున్నారంట. తెల్లటి వస్త్రాలు ధరించారంట. వారి మీద బంగారు కిరీటం ధరించుకుని ఉన్నారట వాళ్ళు. ఎక్కడ? ప్రభు ఎదుట. ఈ కిరీటం ఎక్కడికి వెళ్ళింది చూడండి. ఎక్కడికి వెళ్ళింది? పరలోకం వరకు వెళ్ళింది. ప్రభు ఎదుట మొట్టమొదటి గుంపు ఎవరంటే వీళ్ళే. ఎవరు? 24 పెద్దలు. ఎందుకు తెలుసా? 24 పెద్దలు మన వాడిక భాషలో చెప్పాలంటే, ముఖ్యమంత్రి కూర్చుంటాడు కదా, కూర్చునే ముందు కొంతమంది కూర్చుంటారు. దాన్ని ఏమంటారు? దాన్ని అసెంబ్లీ కాదమ్మా. అసెంబ్లీలో ఆడు ఉంటాడు, ఈడు ఉంటాడు, 2 బెచ్చలు ఉంటారు అక్కడ. అది కాదు కదా, క్యాబినెట్ అంటారు. సీఎం, అందులో ఎవరు ఉంటారు? ఎస్. ఎందుకని? సలహాలు ఇచ్చేవారుగా ఉంటారు. ఇక్కడ కూడా అంతే. పరలోకంలో కూడా యేసుక్రీస్తు ప్రభు ఎదుట ఉన్న వాళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారు. ఇది నిజమంటారా, లేదా మీరు ఉట్టనుట్టిన చెప్తున్నారా మీరు అని అంటారా? నిజమన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎలా చెప్తారు మీరు ఇది? యోబు గురించి మీరు విన్నారు కదా. యోబు గ్రంథం మీరు చదివితే సాతాను అటు ఇటు తిరిగి వస్తూ ఉంటే అక్కడ ఆయన సభా పర్వతం మీద ప్రభు కూర్చున్నాడట. అది ఆలోచన సభ అని కూడా అంటారు దాన్ని. ఏ ఆలోచన? ఆలోచన సభ. అంటే భూమి మీద ఎలాంటి పరిపాలన అందించాలి, ఎలాగెలాగా సహాయం చేయాలి, ఏ నిధులు పంపించాలి అనేది అక్కడ తీర్మానం అయిన తర్వాతనే భూమి మీద ఏదైనా వస్తుంది. వాళ్ళ సలహాదారులుగా ఉంటూ ఉంటారు. అంటే నువ్వు కిరీటము పొందుకుంటే నువ్వు దేవుని దగ్గర కూర్చోవడం మాత్రమే కాదు, నువ్వు సలహాలు ఇచ్చేవాడిగా ఉంటావు, సూచనలు ఇచ్చేవాడిగా ఉంటావు. ఎంత గొప్ప కృప! కిరీటముగా నువ్వు అర్థం చేసుకోవద్దు. ఆ కిరీటము వెనకాల ఎంత ఆత్మీయ అనుభవాలు ఉన్నాయో, మర్మాలు ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి. కిరీటం పెట్టుకుని నా దేవుని ఎదుట మీరు కూర్చుంటారు. చివరి లాస్ట్ 1,
ప్రకటన గ్రంథము 14 చదువునన్న 14 నుంచి 16 వరకు. మరియు నేను చూడగా తెల్లని మేఘము కనబడెను. మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలి ఉండెను. మరియు అప్పుడు మరి ఒక దూత దేవాలయంలో నుండి వెడలి వచ్చి భూమి పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చినది, ఆ కొడవలి పెట్టి పోయిమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసీనుడై ఉన్న వానితో చెప్పెను. ఆహా, ఇక్కడ చాలమ్మా, ఇది ఫైనల్ జడ్జిమెంట్, యుగ సమాప్తిలో జరిగే తీర్పు. ఇక్కడ కిరీటము ఎవరు ధరించుకున్నారట? యేసుక్రీస్తు ప్రభుల వారే ధరించుకున్నారు. మనిషి కుమారుని పోలిన వాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారని అర్థం. ఆయన ఆ శిరస్సు మీద బంగారు కిరీటము ధరించుకుని తెల్లటి గుర్రం మీద మేఘాలు వాహనంగా చేసుకుని ఆయన భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చేటప్పుడు ఆ మేఘాలు వాహనంగా చేసుకుని మేఘాల మీద వస్తాడు. ఇప్పుడు మన వాహనాలు ఏంటి? బస్సో, కారో, బండో ఉంటుంది అన్నా కదా. యేసుక్రీస్తు ప్రభు వాహనం ఏదో తెలుసా? మేఘము. ఆయన ఎక్కించుకుని వస్తాయి. చిత్రం కదా ఇదంతా. ఆయన వాహనం మేఘనం. ఆ మేఘాల మీద ఆయన వస్తూ ఉంటే ఆయన తల మీద ఆ దర్శనం చూస్తూ ఉన్నాడు. ఆయన తెల్లటి గుర్రం మీద ఆయన వస్తూ ఉన్నాడు. తల మీద సువర్ణ కిరీటము. సువర్ణము అని అంటే బంగారం అని అర్థం. బంగారు కిరీటము ధరించుకుని ఆయన చేతులు ఏముందంట? వాడిగల కొడవలి ఉంది. ఎందుకు కొడవలు? ఆయనకి పనికి వెళ్తాడండి. ఏమ్మా స్మైలీ, ఎక్కడికి వెళ్తాడైనా? పనికి వెళ్తాడా? కొడవలతో ఎవరైనా పని చేశారా మన వాళ్ళు? నేను చేశానమ్మా, మీరు చేశారు లేదు తెలియదు. నేను కోత కూడా వెళ్ళాను. మరి మా సైడ్ కోత అంటారు, మీ సైడ్ ఏమంటారు? కోతలు అంటారా? అమ్మ బతికిచ్చారమ్మా. ఇక ఏదో అంటారు. నాకు ఒక విచిత్రం ఏంటంటే, మా ఊరు సైడు టాబ్లెట్లు అంటాం మేము. టాబ్లెట్స్ అంటాం మేము. ఇక్కడ వాళ్ళు ఏమంటారు తెలుసా? గోళీలు అంటారు. గోళీ అంటే ఇదే అనుకుంటాం మేము. చిన్నప్పుడు ఇలా ఆడుకునే వాళ్ళు మేము. ఆడుకునే గోళీలు ఉంటాయి కదా, అవి అనుకునేవాడిని నేను. భాష అలా ఉంటుంది చూసారా. యశోద ఏమంటుందంటే గోళీలు అంటుంది. నేనంటే ఆ గోళీలు మింకమ్మా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు మేఘం మీద మేఘారుడుగా రాబోతూ ఉన్నాడు. వచ్చిన తర్వాత ఆయన చేతిలో ఇప్పుడు ఏముంది తెలుసా? కొడవలి ఉంది. వాడిగల కొడవలది. ఏ కొడవలది? అంటే పదునున్న కొడవలది. ఎందుకది? పైరు కొయ్యడానికి. పైరు కొయ్యబోతూ ఉన్నాడంట. అంటే కోతకాలం వచ్చేసింది. పంటంతా కూడా వేపుగా కనపడుతూ ఉంది. శిష్యులతో వెళ్తూ ఉన్నప్పుడు ఆ వెన్నులు తంచుకొని తింటూ ఉంటుంటే, అయ్యే ఎప్పుడు పండుతాయి అని అడిగారు వాళ్ళు. అంటే ఇప్పుడే మీరు ఆకాశం మీ కనులు ఎత్తుతాయి, ఇప్పుడది తెల్లబారున అంటాడు. కోతకు వచ్చేసింది పంట అంతా. మన పంటలు ఎంతకాలం అంటే వాస్తవానికి 6 నెలలు. అవునా కదా? 6 నెలలు మన పంట వస్తుంది. కానీ యుగ సమాప్త పంట ఒకటి ఉంది. ఆ పంట ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడ చూసినా వాక్యము పండుతూ ఉంది. నమ్ముతారు ఈ మాట? వాల్యుబుల్ మాట ఇది. ప్రపంచమంతా వాక్యం పండుతూ ఉంది. ఏ రేడియోలో చూసినా, ఏ టెలివిజన్లో చూసినా, ఏ వాట్సాప్లో చూసినా, ఏ ఇన్స్టాగ్రామ్స్ చూసినా, లేకపోతే ఇంకా ఏమున్నాయి, ఏదైనా కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, న్యూస్లే కావచ్చు. మెట్టుకు ఒక మాట చెప్పాలా, అడవుల్లో కూడా సువార్త వెళ్తుంది ఇప్పుడు ఈ రోజున. నమ్ముతారు ఈ మాట మీరు? ఎందుకు వెళ్తుందో తెలుసా? వాళ్ళ తీర్పు దినాన్న అయ్యా మాకు సువార్త అందలేదు అనే మాట ఒక్కడు కూడా చెప్పకూడదట. వాక్యము ఉన్నట్టుగా మీరు అర్థం చేసుకుంటే గుండెలో భయం పుట్టక తప్పదు. ఈ ప్రకృతిలో జరుగుతున్న కార్యక్రమాలన్నీ మీరు చూస్తూ ఉన్నప్పుడు ఎస్ ప్రభు అక్కడ దగ్గరగా ఉంది కదా, సమీపంగా ఉంది కదా అని మనకి గుండెల్లో భయం పుట్టి ఇంకా వేగాన్ని పెంచాలి. ఏం పెంచాలి? వేగాన్ని. ఏ వేగము?
ఆత్మీయ వేగం పెంచాలి, ప్రార్థన పెంచాలి, ఇంకా మీరు వాక్యాన్ని పెంచాలి, ఇంకా దేవుని సన్నిధికి వచ్చే విషయాలు ఇంకా పెంచాలి. వారానికి 2 సార్లు కదయ్యా, 3 సార్లు కలుసుకుందాం, మీరే మాకు చెప్పాలి. ఉపవాస కుడుకులు పెట్టండి, దేవుని సన్నిధి గడుపుదాం అని మీరే మాకు చెప్పాలి. శుక్రవారమే రారు, మరి ఇంకేం పెడతాం మనం? ఆదివారం కనిపిస్తే చాలు, ఈ రోజుకి ఈ వారం అంతా సరిపోతుంది మనకు అనుకున్నారు చాలామంది. అమ్మ, రోజుకి ఒక్క పూట తిని రోజంతా కడుపు కాల్చి ఉంటే నీకు ఎంత బాధ కలుగుతుందో ఆత్మ కూడా అంతే బాధ కలుగుతుందమ్మా. ఆత్మను ఆర్పకుడి, ఆత్మను దుఃఖపరచుకుడి, ఆత్మ నిట్టూరుపరచుకుడి అని బైబిల్లో ఉన్నాయా లేవా? కొడవలు పట్టుకుని వస్తూ ఉన్నాడు ఆయన. దేవదూతలు కొయ్యబోతూ ఉన్నారు. ఇక్కడ పైరుకు వచ్చి కూతున్నారు. అక్కడ ఒక మాట చెప్తాను మీకు. ప్రకటన గ్రంథం గురించి చెప్పినప్పుడు వివరంగా చెప్తాను, కానీ ఒక్క మాట మీకు చెప్పి నేను ముగిస్తాను. ఒక రోజున పొలం దున్నబడిన తర్వాత విత్తనాలు వేయబడ్డాయి. ఆ విత్తనాలతో పాటు మంచి గోధుమలతో పాటు గురువులు కూడా విత్తబడ్డాయి లేవా? 2 విత్తబడ్డాయి. విత్తబడిన తర్వాత అవి కొంచెం ఎదిగినప్పటికీ శిష్యులు చూసి ఆశ్చర్యపడుతుంది, ఇదేందయ్యా మా గోధుమలు వేసాం కదా, గురువులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అది సాతాను విత్తాడురా అని చెప్పాడు. ఎవరు విత్తారు? అది సాతాను. 2 పీకేమంటారు ఇప్పుడు? ఇప్పుడు వద్దు, ఇప్పుడు పెరిగితే గోధుమకి గురుగుకి తేడా మీకు తెలియదు. ఇది పీకపోయి అది పీకేస్తారు. అది 2 ఎదగని. ఎప్పుడు వరకు? కోతకాలము వరకు. ఆ మాట ఇక్కడే, కోతకాలం రానే వచ్చింది. కోతకాలం వచ్చిందని నమ్ముతున్నారు మీరమ్మా? ఇంకా పచ్చగా ఉందనుకుంటున్నారా? తెల్లబారిపోయింది. ఇక ప్రపంచమంతా వాక్యం వినబడుతూ ఉంది. నేను అంటాను, ఎప్పుడు నేను ఒకటే ప్రార్థన చేస్తాను, భూమి ఎంతవరకు అయితే ఉందో, మనుషుని యొక్క మనుగడ ఎంతవరకు అయితే సంచరిస్తూ ఉందో అంతవరకు నీ వాక్యం వెళ్ళునుగాక, అక్కడ వాక్యం విత్తబడునుగాక, అక్కడ వాక్యము ఫలించునుగాక. కోత దగ్గరికి వచ్చింది. పనివారు ఎవరో తెలుసా? సేవకులు కాదు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, సేవకుల పని అయిపోద్ది ఇక్కడి నుంచి. ఎక్కడి వరకు మా పని ఎక్కడి వరకు? ఇక్కడ వరకే, సిద్ధపరిచే వరకే. కోసేది మేం కాదు. ఇక కోసేది ఎవరు? ఆ పనివారు వేరు. ఏసై కోయడు. ఎవరు కోతారు తెలుసా? దేవదూతలు కోయబోతూ ఉన్నారు, వారు కోస్తారు. ప్రకటన కదా, మీరు జాగ్రత్తగా చదువుకునే విషయాలని మీకు అర్థమైతే వారు కోస్తారు. కోసిన తర్వాత అక్కడ ఏం జరిగింది తెలుసా? మంచి గోధుమలను తీసుకొచ్చి కొట్లలో వేస్తారు. అంటే కొట్ల అంటే దాన్ని ఏమంటారు? గోడంలో. మనం అప్పుడు భాషలో చెప్పండి. గాదులు, అంతేనా? గాదులు అంటారమ్మా? ఏమంటారమ్మా? గాదులేనా? అమ్మ కూడా తెలిసేటట్లేదు కర్మ. ఇప్పుడు కాదమ్మా, అప్పుడు ఏమనేవారు? ఇదిల్ని ఇట్లా కట్టేవారు కదా. మా ఊరు సైడ్ అయితే మేము ఏమంటామంటే దాన్ని గాదులు అంటాం. మరి మీ ఊర్లో ఏమంటారు చెప్పండి? ఏదైనా మీ ఊర్లో భాష చెప్పండి. యశోత తెలుసుకుంటుంది, ఏమంటారు మనకేం తెలుసు అని. కర్మన బాబు, ఏదోటి చెప్పండి, పర్లేదు. మీ ఊర్లో ఏమనుకుంటారయ్యా? తొట్లు అంటారా? ఏమంటారా? జీవన వాళ్ళు ఏమంటారు? మీ ఊర్లో ఏమంటారు? దాచుకునేదాన్ని వరలు అంటారు మీ ఊర్లో. సరే, ఏ ఊరు ఏదైనా కానీ ఫైనల్గా నేను చెప్పేది అంటే మా ఊరు భాష చెప్తాను నేను, ఎందుకంటే మీ భాషలో మాకు నచ్చట్లా. ఏ భాష అంటే గాదులు అనండి ఒకసారి మీరు. గాదులో దాచేవారు. ఎందుకు? మంచివి. పొట్టుని ఏం చేస్తారు? దాచుకుంటారు. అది కూడా పొట్టుని ఏం చేస్తారు తెలుసా? పొట్టుని కూడా వదిలిపెట్టరు. ఏం చేస్తారు తెలుసా? కాల్చి వేస్తారు. దేని కొరకు కాలుతారు తెలుసా? ఇటుకల కొరకు. మీరు పొట్టుతో కాల్చిన దోశలు తిన్నారు ఎప్పుడైనా? మా సైడ్కి రండి, మీకు మత్తి నాశనం అయిపోద్ది. మీకు పొట్టుతోనే కాలుతారు వెళ్ళు. అలాగా ఏం చేస్తారు తెలుసా? పొట్టు అంటే అవిశ్వాసులు. పొట్టు ఎవరు? విశ్వాసులు కాదు వీళ్ళు, అవిశ్వాసులు. వీళ్ళు నీతిమంతులు కాదు, అనీతిమంతులు. వారు పరిశుద్ధులు కాదు, అపరిశుద్ధులు వాళ్ళు. ఈ పొట్టుని ఏం చేస్తాడు తెలిసే? తీసుకువెళ్ళి అగ్నితో కాల్చివేస్తాడు. అగ్ని ఆరదు, ఇదే దాని అర్థం. దాని అర్థం ఏది చెప్పండి? ఇదే అర్థం. నా మాటలు ముగిస్తున్నాను.
మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎంతవరకు విన్నారో నేను చూస్తాను. ఒకటి, బంగారు కిరీటము ఎవరికి ధరింపచేయండి? మొదటిగా మొర్దెకైకి. ఎందుకు ధరింపచేశాడు రాజు? రైట్. 2, కావలి కాశాడు. ఎస్, 6 అనుభవాలు ఉన్నాయి, అంతేనా? రైట్. 6 ఈ అనుభవాల వల్ల ఎవరికి పొందుకున్నాడు? మొర్దెకై బంగారు కిరీటం రాజు ద్వారా పొందుకోడు. నెంబర్ 2, రెండో వ్యక్తి ఎవరు? అహరోను. అహరోను ఎందుకు ఆ బంగారు కిరీటం పొందుకున్నాడు? రైట్. ప్రార్థన చేయడానికి, యాజకత్వం చేయడానికి, పరిచర్య చేయడానికి, ఆత్మ సంపాదించడానికి, సువార్త ప్రకటించడానికి. రైట్. నెంబర్ 2. నెంబర్ 3, మూడో వ్యక్తి ఎవరు? దావీదు. దావీదు ఎందుకు పొందుకున్నాడు? యుద్ధము చేయాలి, యుద్ధం చేసిన వాడికే కిరీటము. సోమరిపోతులకి, అప్పుడప్పుడు చర్చికి వచ్చిన వాళ్ళకి, పండగల పబ్బాలకు వచ్చిన వాళ్ళకి చెప్పండి, లేదు. ఎవరికి కిరీటం ఇది? యుద్ధము చేయవాడు. మనం యుద్ధ భూమిలో యుద్ధం చేయాలి, అవునా కదా? వాళ్ళకి అది కిరీటం. శ్రమ లేనిదే కిరీటము లేదు. సాతాను మన యుద్ధని కిరీటం దోచుకుపోయాడు. దాన్ని తిరిగి మనం సంపాదించుకోవాలంటే మనం యుద్ధము చేయాలి. ఎలా చేయాలి? రక్తము కారినంతగా యుద్ధం మనం చేయాలి. 3 విషయాలు మీరు విన్నారు. 4వది, 24 పెద్దలు బంగారు కిరీటము ధరించుకుని రాజు సమూహములో సింహాసనాల మీద ఆసీనులై ఉన్నారు. అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? నువ్వు రాజు సమూహంలో నిత్యము సలహాదారుడిగా ఉంటావు. నిత్యము దేవుని సముఖంలో నువ్వు ఉంటావు. ఈ కిరీటం ధరించుకున్నవాడే అక్కడ కూర్చుంటాడు. ఫైనల్గా 5వదిగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చూడండి, ఆయన బంగారు కిరీటం ధరించుకున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ఎందుకు సంపాదించుకున్నాడు? ముందే సంపాదించుకున్నాడు ఆయన. సంపాదించుకున్నాడు. ఎలా తెలుసా? ఆయన లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, శరీరమును జయించాడు, సమాధిని జయించాడు, మరణమును జయించాడు. ఇవన్నీ జయించాడు కనుకనే అతని మీద తండ్రి అనే దేవుడు తన మీద బంగారు కిరీటము పెట్టుకున్నాడు. ఆ కిరీటము ధరించుకుని ఆయన భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. అవునా? ఆ కిరీటం ధరించుకునే చిత్రం ఏంటి తెలుసా? ఆ కిరీటం ధరించుకుని మనమేమో ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళాలి, ఆ కిరీటం ఆయన ధరించుకునేమో మనం ఎదుర్కోవడానికి వస్తాడు. ఇద్దరికి ఏం ఉండాలి? పెళ్ళైన వాళ్ళకి తెలుస్తుంది బాగా. ఇది పెళ్ళైన వాళ్ళకి పెళ్లి రోజున ఏముంటుంది చెప్పండి? ఏదో కిరీటం మొత్తం ఉంటుందా లేదా? మన కిరీటము అక్కోళ్ళు మీరు చూడనప్పుడు మెరిసిపోతారు. ఇక్కడ ఏం పెట్టుకుంటారు వాళ్ళు? కిరీటం పెట్టుకుంటారు. పెట్టుకుని తెల్లటి వస్త్రాలు వేసుకుని, ఏందమ్మా మీకు పెళ్ళిళ్ళు అవ్వలేదే ఏందమ్మా మీరు అట్లా ఉంటారు? మీరు పెళ్ళిళ్ళు అయినప్పుడు మీరు తెల్లటి వేసుకుని, వేలు వేసుకుని, ముసుకేసుకుని, ఇక్కడ ఏం పెడతారు? మనకి కిరీటం పెడతారు. అది ఏదో కిరీటం పెడతారా లేదా? ఆ కిరీటం పెట్టుకుని ఎక్కడికి వస్తాం మనము? పెండ్లి కుమారుడు కూడా సిద్ధంగా ఉంటాడు. అలాగా పెండ్లి కుమారుడు లేదా పెండ్లి కుమార్తె ఇక్కడి నుంచి ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు ఆ కిరీటం పెట్టుకుని వెళ్ళాలి. ఆయన మనల్ని ఎదుర్కోవడానికి వచ్చేటప్పుడు ఆయన కిరీటం పెట్టుకుని వస్తాడు. అక్కడ మధ్యాకాశంలో వివాహం జరగబోతూ ఉంది. యేసయ్యను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? సిద్ధంగా ఉన్నారా? మీకు తెలుసా? సంఘాలన్నీ పోటీపడి దేని కొరకు తెలుసా? ఆయన వివాహం ఆడడానికే. తెలుసా మీకు? ఆయన వివాహం ఆడాలంటే ఆయన ప్రేమను మనం తెలుసుకోవాలి, ఆయన మనసును మనం తెలుసుకోవాలి. దాని కొరకు మనం వెంపర్లాడాలి. అంతే తప్ప నేను చర్చికి వస్తే నాకు పెళ్ళి అవ్వాలి, నేను చర్చికి వస్తే గర్భం రావాలి, నేను చర్చికి వస్తే ఉద్యోగం రావాలి, నేను చర్చికి వస్తే అప్పులు తీరిపోవాలి, నేను చర్చికి వస్తే ఆ పిండకూడి జరగాలి, నేను చర్చికి వస్తే చెప్పండి సమాధి పెట్టి కావాలి, నేను చర్చికి వస్తే కేక్ రావాలి. అందుకే కదండి. దీని కొరకు కదమ్మా బంగారు కిరీటం సంపాదించుకొని మన ప్రభుని ఎదుర్కోవాలి. కోత విస్తారముగా ఉంది, పనివారు కొదవై ఉన్నారు. పైరు వచ్చేసింది, చేతికి వచ్చేసింది పంట. ఇంకా ఆయన కొడవలు పెట్టబోతూ ఉన్నాడు. ఆయన ఒక్క మాట సెలవిస్తాడంటే దేవదూతలు అందరూ కోసేస్తారు. ఇక కొయ్యబడిన తర్వాత
మనం ఎలాగున్నామో అర్థం చేసుకుని యోబు గ్రంథంలో రాయబడిన ఒక మాట, ధాన్యపు పనలు ఇల్లు చేరినట్లుగా. అబ్బా, ఎంత అద్భుతమైన మాట. ధాన్యపు పనలు ఇల్లు చేరినట్లుగా పూర్ణ మనస్సుతో నేను ఆయనను చేరేదను. ఈ మాట ఒకసారి నాతో చెప్తారా? ధాన్యపు పనలు ఇల్లు చేరినట్లుగా పూర్ణ హృదయముతో నేను దేవుణ్ణి చేరేదను. ఎక్కడ చేరాలి మనం ఇంతకీ? ధాన్యపు పనులు ఇల్లు అంటే మన ఇల్లు ఏది? అది మన ఇంటి పేరు ఏం పేరు? మన ఇల్లేమో యెరూషలేము, మన ఇంటి పేరేమో యోధా. యోధా. మన రాజు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇన్ని మాటలు మీకు అర్థమైనాయి కదా? ఇప్పుడు మీరు నిదానంగా కూర్చొని ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన దేవుడు విని మిమ్మల్ని అందరి మీద, మీ తలల మీద బంగారు కిరీటం ధరింప చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా.